నమస్తే. మన పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడింది ఒకసారి చూడండి. ఇప్పుడు ఏం చేయాలంటే సార్, అప్పుడు జర్మనీకి వెళ్ళిపోవాలండి. ఏంటి పవన్ కళ్యాణ్ జర్మనీ వెళ్ళాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందు ఇండియాలో ఏం జరుగుతుందో తమరికి తెలియదు, కానీ జర్మనీలో ఏం జరుగుతుందో కావాలి తమరికి. ఏంటి సార్ జర్మనీలో? మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మన పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. పిడిటి ఆచార్య గారు ఇచ్చిన వైర్ కథనం అనేది మనం చదవం. అదేవిధంగా 1977లో పార్లమెంట్లో తీసుకొచ్చిన యాక్ట్ మనం చదవం. 2008-9లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీసుకొచ్చిన యాక్ట్ మనం చదవం. కానీ మనం స్టేట్మెంట్లు ఇచ్చేస్తాం. ఎందుకంటే మనం మేధావులం కదా, స్వయం ప్రకటిత మేధావులం కదా సార్. అసలు మన దేశంలో ఏం జరుగుతుందో తెలుసా? మీరు ప్రతినిత్యం అనునిత్యం భుజాన మోస్తున్న బీజేపీ ఉంది చూసారా సార్? ఆ బీజేపీ పార్టీ 3 సీట్లు వచ్చినా సరే ఢిల్లీలో ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఆయన పేరు కూడా ఏం పేరంటే విజయేంద్ర గుప్తా. ఆయనకు ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చారు సార్. 10% లేదండి మాకు, మరి మాకు ఎందుకు ఇస్తారు అని చెప్పి ఆ రోజు బీజేపీ అడగలా. ఎందుకంటే ఆప్కి ఆ రోజు ప్రతిపక్షం గొంతు ఉండాలి అని ఆప్ కోరుకుంది కాబట్టి. అదేవిధంగా 1989 తమిళనాడులో 10% రాకపోయినా జయలలితకి ఇచ్చారు అసెంబ్లీ, ఏదైతే ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష నాయకురాలిగా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆనాడు కరుణానిధి గారు జయలలిత గారు ప్రతిపక్ష నాయకురాలుగా ఉండాలి, ప్రతిపక్షం గొంతు ఉండాలి, ప్రజాస్వామ్యం రక్షించబడాలి, రాజ్యాంగం రక్షించబడాలి అనుకున్నారు కాబట్టి ఇచ్చారు. అదేవిధంగా 1994లో ఎన్టీ రామారావు గారు పి జనార్దన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీగా హోదా కల్పించారు, మైక్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ప్రతిపక్షం గొంతు వినిపించాలి కాబట్టి, సభా హక్కులు కాల రాయకూడదు కాబట్టి, ప్రజా సమస్యలు మొత్తం కూడా అసెంబ్లీలో వినిపించాలి కాబట్టి, అదేవిధంగా రాజ్యాంగం గొంతు నిలిమి చంపకూడదు కాబట్టి వాళ్ళు ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇవన్నీ మనకు తెలియదుగా. ప్రతిరోజు ఢిల్లీ పోయి వస్తామంటావు, కానీ ఢిల్లీలో ఏం జరిగిందో తెలియదు. చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న తమిళనాడులో ఏం జరిగిందో తెలియదు. ఏదైతే ఎక్కడైతే తమరు ఇల్లు ఏర్పాటు చేసుకొని, ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకొని సినిమాలు చేస్తున్నారో ఆ హైదరాబాద్ అసెంబ్లీలో ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ జర్మనీది మనకు కావాలి. సిగ్గుండాలి కొంచెమైన పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటకి. 12 సంవత్సరాలు 6 పార్టీల జెండాలు మోస్తే, 3 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే, 3 సార్లు పోటీ చేస్తే ఒక్కసారి లింగు అని గెలిచావు. అది పిఠాపురం వర్మదేవాలు గెలిచావు. నువ్వు కూడా మాట్లాడితేట వచ్చింది కూడా 6% ఓట్లు. 6 పార్టీల జెండాలు మోస్తే 6% ఓట్లు వచ్చాయి. నువ్వు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ఎట్లా పవన్ కళ్యాణ్? కొంచెమైనా ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. ప్రజలు నవ్వుకుంటారే అనేది కూడా లేదా? జర్మనీ దాకెళ్ళవు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఏంటో తెలుసా? ఇసుక దొరక్క ఇసుక మాఫియా చేసి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూసుకో. మద్యం సిండికేట్ వల్ల గ్రామాల్లో చిచ్చులు ఎలా రేగుతున్నాయో చూసుకో. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ అందక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారో చూసుకో. గ్రూప్ 2లో విద్యార్థులు రోడ్డు ఎక్కితే కాషాయం గట్టి దేశాటం చేస్తూ ఉంటావు. వాళ్ళ సమస్యలు మనకు పట్టవు. 500 మందికి లక్షల రూపాయలు అంటే 8,750 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పి ఏడాది గడిచిపోయింది, రూపాయి ఇలా చూసుకో. సిలిండర్లు అన్నారు ఇలా చూసుకో. వాలంటీర్లకు 10,000 అన్నారు, అసలు ఉన్నోళ్ళని తీసేసారు చూసుకో. యువతకి విద్యా ఉపాధి అన్నారు, ఉపాధి ఎక్కడ కల్పించారు? ఒక్క ఉద్యోగం ఇలా చూసుకో, ఒక్క పరిశ్రమ ఇలా చూసుకో, నిరుద్యోగ భృతి ఇవ్వలా చూసుకో, ఆడబిడ్డ నిధులు ఇవ్వలా చూసుకో, అమ్మ ఒడిలు ఇవ్వలా చూసుకో, రైతు భరోసాలు ఇవ్వలా చూసుకో. నువ్వు పరిపాలిస్తున్న రాష్ట్రంలో ఇన్ని బొక్కలు పెట్టుకొని, నువ్వు పరిపాలిస్తున్న పార్టీ ఏదైతే ఉందో మీ కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలు అల్లు లక్ష్మణ అని చెప్పి ఇబ్బందులు పడతా ఉంటే, ఒక్క సుగాలి ప్రీతి గురించి ఎన్నికలకు ముందుకు మాట్లాడావు, కానీ ఈరోజు గ్రామాన ఒక సుగాలి ప్రీతి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. దాని గురించి మాట్లాడడానికి మనకు లేదు. కాషాయం గట్టి దేశాటం చేస్తూ ఉంటాం. జర్మనీలు, రష్యాలు, ఫ్రెండ్స్లు ఇవి కావాలి తమకి. సిగ్గుపడాలి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటకి. ఏంటి అర్థమవుతుందా పవన్ కళ్యాణ్? సిగ్గు కొంచెమైనా పడాలి. ఎందుకంటే అసెంబ్లీలో ప్రజాకాలం వినిపించకూడదు, ప్రతిపక్షం ఉండకూడదు, మీడియాలో మాట్లాడకూడదు. సోషల్ మీడియాలో మాట్లాడితే అరెస్టులు చేస్తాం, మీడియాను లోపలికి రాకుండా ఆంక్షలు వేస్తాం. దీన్ని ప్రజాప్రభుత్వం అంటారా, ప్రజాస్వామ్యం అంటారా, లేకపోతే నియంతృత్వం అంటారా అనేది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకుని తర్వాత మాట్లాడు పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ.